ప్రభునందు ప్రియ యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామములో శుభములను వందనాలను తెలియచేస్తూ ఉన్నాను. వాక్యము చదువుకొని కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 4-5 వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. చదివిన ఈ 2 వచ్చిన భాగాలలో మారు మనస్సు అనే విషయము మీద యోహాను గారు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనస్సు మార్పు చెందాలి, దానిని మారు మనస్సు అంటారు. మనస్సులో భావాలుంటాయి, మనస్సులో భావోద్రేకాలు ఉంటాయి, మనస్సులోనే ఆలోచనలు పుడుతూ ఉంటాయి. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని సూచించేటువంటిదే మనస్సు. బైబిల్ ప్రకారము నరుని హృదయ ఆలోచనలు బాల్యము నుండి చెడ్డవి. మనస్సులో వచ్చేటువంటి ప్రతి ఆలోచన, ఉద్దేశాలు, భావాలు, ఊహలలో ఉండేటువంటి ప్రతి తలంపులు కూడా చెడ్డవి. చెడిపోయినటువంటి మనస్సును కలిగి మనిషి బాల్యము నుండి చనిపోయేంత వరకు జీవిస్తూ ఉంటాడు. దానిని గ్రహించగలవాడెవడు అని ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాట్లాడుతూ ఉంటాడు. కనుక గ్రహించలేనటువంటి మనస్సును కలిగి మానవులు జీవిస్తూ ఉంటే బాప్తిస్మమిచ్చు యోహాను గారు గ్రహింపులోనికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 3-4 వచ్చిన భాగాలలో ఆయన ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, చతుర్థాధిపతి మంచి ఉద్యోగంలో కొనసాగుతూ ఉన్నటువంటి హేరోదు తన సొంత సోదరుని భార్యను తనతో పాటు ఉంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమెను తెచ్చుకోవటం, ఆమెను ఇంటిలోనే పెట్టుకోవటం, ఆమెతో భౌతిక సహవాసాన్ని కలిగి ఉండటం, ఆమెతో పాటు కలిసి సంసారాన్ని చేయటం అనేటువంటిది ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా వివాహేతర సంబంధాన్ని పెట్టుకొని ఆమెను ఉంచుకొని ఆమెతో పాటు కలిసి జీవిస్తూ ఉన్నాడు. యోహాను గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇది నీకు న్యాయము కాదు, నువ్వు చేసేటువంటి పని అన్యాయము, నీ సోదరుని భార్యను నీతో పాటు కలిసి ఉంచుకోవటం అనేటువంటిది తప్పు, నువ్వు చేస్తూ ఉన్నటువంటిది పాపము అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హేరోదు ఆయన చేసేటువంటి పనిని గ్రహించలేకపోయాడు. కానీ బాప్తిస్మమిచ్చు యోహాను ఆ సంగతిని గ్రహించి ఆయనను హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హేరోదు యొక్క మనస్సుకు బుద్ధి చెప్తూ ఉన్నాడు. అందుకే ఆయన మత్తయి సువార్తలో మాట్లాడుతూ, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనిషి తాను చేసేటువంటి తప్పులో ఆయన పాపము చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎవరో ఒకరు వచ్చి బుద్ధి చెప్తూ ఉంటారు. చేసినటువంటి తప్పుకు శిక్ష పడకుండా తప్పించేటువంటి ఆలోచన వాళ్ళు ఇస్తూ ఉంటారు. యోహాను గారు చేసినటువంటి కార్యము అదే. చతుర్థాధిపతి అయిన హేరోదు
యోహాను గారి మాట వినలేదు, ఆ మాటలకు లోబడలేదు, తన మనస్సును మార్చుకోలేదు. తన సహోదరుడి భార్యను ఉంచుకుంటూ ఆమెతో పాటుని జీవించాడు. కానీ యోదయ దేశంలో, యెరూషలేము ప్రాంతంలో, యోర్దాను నది పరివాహక ప్రాంతాలలో మారు మనస్సు విషయమై బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకులు తమ తప్పులను, పాపములను గ్రహించిన వారై ఆయన దగ్గరికి వచ్చి వాటిని ఒప్పుకుంటూ ఉన్నారు. మేము చేసింది తప్పు, మేము చేసింది పొరపాటు, మేము చేసింది పాపము, మేము అక్రమముగా అన్యాయముగా జీవించాము అని ఆయనతో తమ పాపములన్నీ కూడా ఒప్పుకొనొచ్చు ఆయన చేత బాప్తిజాన్ని తీసుకున్నారు. అనేకుల మనస్సులు మార్చబడ్డాయి. నూతనమైన మనస్సులతో తమ జీవితాన్ని మార్చుకుంటూ జీవించారు. అలాగా మనము కూడా మన దైనందిన జీవితంలో చేసిన ఏ పాపాన్నైనా విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన మన పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తాడు. మన మనస్సు నూతనముగా మార్చబడుతుంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వినేటువంటి మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఆశీర్వదించాలని ముగిస్తూ ఉన్నాను. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలయ్యా. మా తప్పులను మేము గ్రహించలేనప్పుడు గ్రహించినటువంటి వారు మాకు బుద్ధి చెప్తూ ఉన్న తరుణంలో మా పాపములను ఒప్పుకుంటూ నిర్దోషమైన, సమాధానకరమైన, సమ్మతి కలిగినటువంటి మనసుతో మేము జీవించేటువంటి జీవితాన్ని అనుగ్రహించమని, దేవుని యొక్క రాజ్యము కొరకు మారిన మనస్సులతో సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ విన్న ప్రతి వారిని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుని మీ రాకడ కొరకు సంసిద్ధులను చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.